హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ములక్కాడ మసాలా కర్రీ నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. మనకు కావాల్సిన ముందుగా ములక్కాడలు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఎక్స్ట్రా చిన్న ఉల్లిపాయ ముక్క కూడా నేను తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని, నా వేలికి అయితే ఏమైంది అనుకోకండి, ములక్కాడలు కట్ చేసేటప్పుడు నా వేలైతే కట్ అయిపోయింది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడెక్కాక 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, అలాగే 3 లవంగాలు, చిన్న స్టార్ పువ్వు కూడా నేను వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అలాగే ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా వేసేసుకున్నా. అలాగే టమాటాలు కూడా కట్ చేసేసుకొని అవి కూడా అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి కొంతసేపు వేగనివ్వాలి. చూసారు కదా, కలర్ బాగా మారింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయట్లేదు. మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు అదే కళాయిని వెలిగించుకొని ఆయిల్ పోసేసుకొని ములక్కాడలు మనం ఇందులో ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలని వేసేసి బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. ఇందులోనే మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయినాక ములక్కాడలు, ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి. బాగా వేగితే ములక్కాడలు లోపల ఆయిల్లో చాలా మగ్గుతాయి, చాలా మెత్తగా కూడా ఉడికిపోతాయి అన్నమాట. మనకి ఆయిల్లోనే ఫ్రై అవుతాయి కాబట్టి చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది కర్రీకి. అలాగే మూత పెట్టేసుకొని మూత మీద కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఈలోపు మసాలాని మిక్సీ పట్టేసి రెడీగా ఉంచుకుందాం. మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి కొంచెం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కర్రీ అడుగు పట్టకుండా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూసారా, ములక్కాడలు ఆయిల్లో ఫ్రై అయ్యాక కలర్ అయితే మారింది కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఈ కర్రీలో వేసేసుకోవాలి. పూర్తిగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కారం కూడా వేసేసుకొని ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అయితే ఉంది. నేను అల్లం వెల్లుల్లి ఇందులో వేయలేదండి, పేస్ట్ విడిగా ఉందని వేరేగా ఉంచాను. అదే ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. దీనికి వెజిటేబుల్స్కి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు. నాన్ వెజ్ కర్రీస్కి అయితే బాగుంటుంది, కానీ వెజ్ కర్రీస్కి అయితే కొంచెం అయితే వేసుకుంటే సరిపోతుంది. అందుకే నేను 1/2 టీ స్పూన్ మీద కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసేసుకున్నాను. మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో పోసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కాసేపు ఉడకనిచ్చుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి కాసేపు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు ఎన్నెన్నో చేయగలుగుతాను కదా. మీరు ఇచ్చే ఆ సపోర్ట్ నాకు ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావాలనుకుంటాను. ఇదిగోండి, ఈ విధంగా ఇప్పుడు కర్రీ అయితే మనకి తయారైపోయింది. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఇంకా ఉడకనిచ్చేసుకుంటే మన ములక్కాడ మసాలా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా నోరూరించే మంచి టేస్ట్, నచ్చిన వాళ్ళు కూడా ములక్కాడ కర్రీ ఎంతో మసాలాతో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మంచి వీడియోతో మరొక వీడియోతో ఉంటాను. బాయ్. ఏవండోయ్, మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.